ఈ పుణ్యక్షేత్రానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయని తెలుసు, కానీ మన ఆ దర్శనం చేసుకుంటామో లేదో అని నాకు అట్లా అనిపించేది. కానీ ఇక్కడ దర్శనం చేయించుకున్నాక నేను పుట్టినందుకు నాకు జన్మ తరించిందని భావిస్తున్నాను. జయకరుడు మురహరుడు శంకరుడు భక్తవ శంకరుడు కానీ ఇక్కడ ప్రతి సేవ చేసే వాళ్ళందరూ పుణ్యం చేసుకున్నారు. అది మాకు కూడా భాగ్యంగా రావాలని కోరుకుంటున్నాము. మనం చేయాలనుకుంటే ఇక్కడ మనం ఏ సేవనైనా చేయొచ్చు. మనము పని చేసి సేవ చేయడం కాకుండా మనము వృద్ధులకు అనాథలకు సేవ చేస్తే కొంత శివయ్యకు సేవ చేసినట్టు అని నేను భావిస్తున్నాను. కానీ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరియు సాయంత్రం 7 గంటలకు గంగాహారతి ఉంటుందండి. అది నేను చూడలేను. ఈ రోజు కంపల్సరీ చూసి వెళ్దామని అనుకుంటున్నాను. నా ఎల్లప్పుడూ ఆ దేవుడు దయ నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర పూర్తి స్థాయి నిర్మాణంలో భాగంగా సిమెంట్, ఇటుక, ఇసుక, గ్రానైట్, కంకర వంటి నిర్మాణ సామగ్రిని గాని లేదా విరాళాల రూపంలో గాని మీ శక్తి కొలది సాయం చేసి సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి.